T1 స్పీడ్ న్యూస్. కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సుల్తాన్ సాయిలు మాట్లాడుతూ దేశంలో దశాబ్దాల నుండి రైతాంగానికి సబ్సిడీలపైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు యంత్ర పరికరాలు ఇస్తూ ఉంటే నేటి పాలకులు వాటిని రద్దు చేసి బడా కార్పొరేటర్లకు పెద్ద మొత్తంలో రాయితీని కల్పించడం సిగ్గుచేటని సుల్తాన్ సాయిలు తీవ్రంగా విమర్శించారు. మనకు ఖరీఫ్ సీజన్ లో పండించే పంటలకు అన్ని ధాన్యాలు ఇవ్వాలి, రైతులు మందులు, ఎరువులు ఉచితం ఇవ్వాలి. మల్లారం లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉద్భవించారని మంత్రంతో పూజించాలని లక్ష్మీ నరసింహ గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద. ఈరోజు శుభదినము, మహాపర్వదినము. బౌధాన్యపురములో బోధన్లో బస్వతారక నగరు, అదేవిధంగా మైసమ్మ కోట మైసమ్మ యొక్క లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క క్షేత్రములో లక్ష్మీ నరసింహ స్వామివారి జయంతి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. నసరులాబాద్ మండలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున నసరులాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 సంవత్సరాలు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వయోవృద్ధులకు ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నేను డాక్టర్ విక్రమ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ హెల్త్ కోఆర్డినేటర్గా ఇప్పుడు నసరులాబాద్ విలేజ్లో రెడ్ క్రాస్ తరఫు నుంచి వయోవృద్ధులకు 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వైద్య పరీక్షలు, బీపీ, షుగర్ మరియు అవసరం అనుకున్న వాళ్ళకి ఈసీజీ, పీసీ, కొన్ని కేసెస్ ఏదైనా ఐడెంటిఫై అయితే వాళ్ళకు బీపీ, షుగర్ కోసం ఎన్సీడీ కింద మానిటర్ చేయించుకొని నెల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ట్యాబ్లెట్ ఇచ్చే విధంగా తయారు చేస్తున్నాము. అదే కాకుండా ఈసీజీ తీసి ఫైండ్ అవుట్ ఉన్న కేసులకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి టూడీకు కానీ అలాంటి సౌకర్యాలు కల్పించడానికి చూస్తున్నాం. అలాంటి పరీక్ష చేయడం వల్ల మారుమూల కొన్ని బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే వెళ్ళేసి చూసుకొని మంత్లీ ట్యాబ్లెట్ వచ్చి ఇచ్చే విధంగా దోహదపడేటట్టు చేస్తున్నాం. కొంతమందికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి అక్కడ వాళ్ళ విలేజ్లో మారుమూల గ్రామాల్లో పరీక్షలు చేయడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని షామీర్పేట్ మండలం తూముకుంటాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రవీందర్, సరళ దంపతులు తూముకుంటాలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రోజున బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రిలోనికి వస్తున్న క్రమంలో ప్రధాన ద్వారం వద్ద ఉన్న చెట్టు అకస్మాత్తుగా కూలిపోయి ఇరువురిపై పడింది. ఈ ప్రమాదంలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సరళ దేవికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బోధన్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడినటువంటి సాలూరం మండలంలోని రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఎమ్మెల్యే పర్మిషన్లు ఇవ్వమంటున్నారంటూ అక్రమ దందా అని నడుపుతున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లు యథేచ్ఛగా నడుస్తున్నటువంటి మొరం దందాన్ని ఎవరు ఆపగలిగేదన్నారు. ఎదురు తిరిగినా వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా అణగారిన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వారికి మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం రోజు కలెక్టరేట్ ఆవరణంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతి వేడుకలను అధికారికంగా ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు.
ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వైపు ప్రయాణించే రహదారిపై బుధవారం రోజు లింగంపేట్ మండలం బెంగారం అటవీ ప్రాంతంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు మరియు మారుతి ఓమిని వ్యాన్ ఢీకొన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఓమిని వ్యాన్ ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే బస్సు కూడా ఒకవైపు స్వల్పంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు 2 వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. కామారెడ్డి డిపో బస్సు ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. కండ్ల ముందు ఆడుకుంటూ కనిపించే చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులను కలిచివేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంబయ్యగూడెంకు చెందిన మడకం సాయి లిఖిత దంపతుల కూతురు కల్మిష 3 సంవత్సరాలు బుధవారం రోజు సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న కారులోకి ఎక్కింది. కార్ డోర్స్ లాక్ అవడం వలన కారులో ఊపిరాడక చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. పాప కోసం వెతికి కారులో ఉన్న విషయం గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఒకరోజు ముందు వరకు చలాకీగా ఉన్న తన కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారి తిరిగి రాదని ఆ తల్లిదండ్రులు గుండెలు విలిగేలా బోధిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించడానికి జాతీయ రహదారుల పదాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వేద పండితులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన షేక్ బాబు మియా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి క్రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అతన్ని పరిశీలించిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బందుల వలన సహాయాన్ని అర్థిస్తూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిమ్స్ హాస్పిటల్ వారు డాక్టర్లతో మాట్లాడారు. బుధవారం రోజు ఆపరేషన్ కొరకు ప్రభుత్వం తరఫు నుండి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయలు ఎల్ఓసిని సహాయం చేశారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.